వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే నా చూపిస్తాను ఉంది ఈ బుక్. ఇదేంటిదో మీరే కనిపెట్టాలి. ఈ బ్యాగ్ చూపిపోతున్నారు. ఫస్ట్ చూపించాలి, ఆ బుక్ చూపిస్తాను. పెద్దది కదా, దాని నుంచి చిన్న. ఇదైతే నా స్కూల్ మాన్యువల్, అంటే మ్యాథ్స్ మాన్యువల్, 3rd క్లాస్ది. ఇప్పుడు నేను 4th. నేను ఇందులో ఒక స్టోరీ రాశాను. అదిగోండి, ఇక్కడ ఉంది చూడండి స్టోరీ. చదువుతాను చూడండి. షార్ట్ హారర్ స్కిల్స్. క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారంటే ఇందులో హరిహరన్ అంటే మా యక్షిత్ అని చెప్పాను కదా అతను, వేదశ్రీ అంటే అక్షయ, సుదీక్ష అంటే నేను, లీనా అంటే లీను, ఉమారాణి నక్క నొక్కితే ఒక ఆమె అని అదేమంటారు ఒక చిన్న ఛానల్ వస్తుంది. ఇట్స్ మీ లీను, బాగా చేస్తాను. ఇప్పుడు స్టోరీకి వచ్చేద్దాం. హరిహరన్ ఏం చెప్పాలంటే, ఈ రూమ్ చాలా ఓల్డ్గా ఉంది కదా. నెక్స్ట్ వేదశ్రీ, అవును అక్కడ స్ట్రేంజ్ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను, అగో డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి. లీనా, లైట్ కూడా ఆఫ్ అయ్యింది, నాకు భయం వేస్తుంది. ఫుడ్ స్టెప్స్ ఎలా వస్తున్నాయంటే టక్ 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 అని సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు హరిహరన్, ఆ సౌండ్ ఏంటి? టక్ 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 అని సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ ఏంటి అని అంటుండు. వేదశ్రీ, ఎవరో మన దగ్గరికి వస్తున్నారు అని వేదశ్రీ అంది. ఇంకా సుదీక్ష, నేను పద బయటికి పరిగెడదాం. ఓకే, ఇప్పుడు డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. లీనా, అమ్మయ్య బయటికి వచ్చేసాం. మేమంతా ఏమన్నామంటే, ఇంకా ఎప్పుడు రాత్రి ఈ రూమ్కి రాము. ఓకే, ఇది ఇంకొకటి చిన్నది, ఇది ఒక పేజీలోనే పట్టిపోయింది. ఇది స్టోరీ 2. ఇదైతే షార్ట్ మిస్టరీ స్కిల్ ఓల్డ్ లైబ్రరీ. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ సేమ్. హరిహరన్, ఈ ఓల్డ్ లైబ్రరీ చాలా సైలెంట్గా ఉంది. వేదశ్రీ, అవును కానీ ఎవరు పేజెస్ తిరుగుతలేదు. ఓకే, సౌండ్ రావడం లేదు అంటే పేజెస్ ఆ సౌండ్ కూడా రావట్లేదంట. ఇంకా నేను చూడండి, ఆ బుక్ టేబుల్ బుక్ మరి చిన్నగా ఉన్నాయి. లీనా, మనము ఇక్కడ, నాకు భయము వేస్తుంది ఈ లైబ్రరీని చూస్తుంటే. పద వెళ్ళిపోదాము. ది ఎండ్. ఇంకా ఇప్పుడైతే నేను బ్యాగ్ చూపించబోతున్నా. మిస్టరీ బాక్స్ పెట్టి, ఇది నా హ్యాండ్ బ్యాగ్. ఇప్పుడు ఇట్లా ఈ ఫస్ట్ జిప్ చూపిస్తాను. నాకు తెలియదు ఇందులో నేను ఏం పెట్టాను. స్కెచెస్ ఉన్నాయి. పెద్ద స్కెచ్ ఎల్లో, స్కెచెస్ కాటన్ వస్తుంది. స్కెచెస్ ఇవన్నీ. స్కెచెస్ ఇంకా పెట్టేస్తే చాలా అయిపోతుంది. అయ్యో, ఇది ఇందులో నేను ఒకటి డ్రాయింగ్ చేస్తాను కార్డ్ మీద. క్యూట్గా పిగ్, డాగ్, డక్ ఉంటాయి చూడండి. పిగ్, డాగ్ అండ్ డక్. ఇవి ఇందులో పెట్టి నేను
ఇవి ఇందులో పెట్టేస్తే మనకి ఏ పిక్చర్ కావాలో ఫస్ట్ అది ముందు పెట్టుకోవాలి. నేనైతే పిగ్గు పెట్టుకున్నా. అప్పుడు ఇది ఇట్లా అనేసి ఇందులోకి ఇట్లా పట్టట్లేదు ఎందుకు. ఓకే, ఇందులో పెట్టేశాను. ఇట్లా నొక్కాలి. ఇట్లాంటి ప్యాకెట్ చిన్నది దొరికింది. నెక్స్ట్ ఒక మార్కర్ ఏదో ఒకటి తీసుకొని డ్రా చేయొచ్చు మనకు ప్రాక్టీస్ బోర్ కాకపోతే. బాగుంటుంది. ఇది ఇట్లా పెట్టేసి ఇంకొక డైస్ ఇట్లా ఆడుకోవడానికి ఆగండి. డైస్ 3 చూపించాను. లేదు నాకు అర్థం కాలేదు, నేనే పెట్టేశాను. ఇట్లా ఒక చిన్న పేపర్ వస్తుంది, అది వైట్గా ఉంటుంది. వాటర్లో నానిపి ఇట్లా పెడితే ఇట్లా పెట్టి ఇట్లా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక బ్రేస్లెట్ వస్తుంది. ఇదే మిగిలిన దగ్గర ఒక మినీ బుక్ చిన్న బాగుంటుంది. చిన్నగా ఏమన్నా నోట్స్ రాసుకోవడానికి. బుక్ మీద పెట్టేసి ఇప్పుడు చిన్న జిప్పులో అన్నీ సెట్ చేసేద్దాం. ఫస్ట్ స్కెచెస్ కాకుండా బుక్ sketches, dice and bomb mini board. ఇందులో ఇది పెట్టేసి జిప్ లాక్ చేసేద్దాం. ఇప్పుడైతే పెద్ద జిప్ ఓపెన్ చేద్దాం. ఇందులో నేనేం పెట్టానో నాకు తెలీదు. ఓకే, అర్థమైంది. ఈ మినీ క్రికెట్ సెట్, బ్యాట్, వికెట్ స్టాండ్, వికెట్స్ 3 వచ్చాయి. ఎరేజర్స్ ఇవి, చిన్ని బాల్, ఇంకా వికెట్ పైన ఎట్లా ఉంటుంది కదా ఇది. ఇంకా ఇది ప్లాస్టిక్. ఇవి అన్నీ ఎరేజర్స్. బాల్, ఇవన్నీ ఎరేజర్స్. నేను ఇందులో పెట్టుకున్నా. నేను ఒక చిన్నది చేసి టైంపాస్కి ఇలా చేస్తున్నాను గాయస్. ఇది ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి అవి పెట్టేసి ఇవేంటివి తెలుసా గాయస్ మీకు? కొన్ని స్కూల్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి క్లాస్ మానిటర్, హౌస్ మానిటర్ అలా ఇస్తారు కదా. అవే నేను సర్కిల్గా చేశాను. టైంపాస్కి ఇలా చేస్తూ ఉంటాను నేనైతే. ఇది ఎల్లో కలర్ హౌస్ మానిటర్, ఇంకా ఇది ఆరెంజ్ కలర్ హౌస్ మానిటర్, గ్రీన్ హౌస్ మానిటర్, బ్లూ హౌస్ మానిటర్, ఇది వైట్ కలర్ది క్లాస్ మానిటర్. చిన్న బుక్ టైంపాస్ చేశాను. ఇంకా పజిల్ షించాన్వి చిక్కీలో వచ్చినాయి. చాకీలో కెమెరా, పెయింటింగ్ బ్రష్, ఇలా పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. 5 రూపీస్. పెయింటింగ్, ఇది పెయింటింగ్ బుక్. ఈ పక్కన కలర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడే ఇట్లా వాటర్ ఇది ఉంది కదా, వాటర్ ఇట్లా అద్దుకొని ఇట్లా అంటే కలర్స్ వస్తాయి.
మా ఇంటి దగ్గరికి అయితే ఒక చిన్న బాబు వచ్చిండు. నాకు ఇది కావాలని ఇంట్లో అయితే చిన్న చిన్న స్కెచెస్, ఒక చిన్న జిప్ ఉంది ఇక్కడ, సీక్రెట్ జిప్. ఓకే, ఇంకా పెట్టేసి ఇంకా మనం సిద్ధమైపోయాం మిస్టర్ దానికి. షిన్చాన్ పజిల్స్ బ్రష్ పెట్టాను. ఓకే, కెమెరా వేసేసి జిప్ జిప్ ఇప్పుడైతే ఇట్లా పెట్టేసి మిస్టరీ దానికి వచ్చేది. మిస్టరీ డంప్లింగ్స్ నేనే చేశాను. ఇదైతే బెస్ట్ ఫ్రెండ్ నాకేదో ఇంటే కట్టేసాను. ఇక్కడ టేప్ ఉంది అంటించాను. ఇప్పుడైతే పీకేసి ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ఏ కలర్ పెట్టానో నాకు తెలీదు, కానీ నేను చేశాను, మీకు చూపిద్దామని. ఇదైతే ఓపెన్ చేసేసాం. మీరే గెస్ చేయాలి ఏమొస్తుందో. నేను కనిపిసుకుంటా. పర్పుల్. ఇది ఎలా చేశానంటే, ఇది కాటన్ ఉంటుంది, కొంచెం కాటన్ తీసుకొని బెలూన్ ఉంటుంది కదా, బెలూన్ పైన అని ఉంటాం కదా, అది కట్ చేసి కింద పార్ట్ దాని లోపలికి కాటన్ పెట్టినాక మనకి ఎంత కావాలి పెట్టుకుని ఇట్లా టేప్ వేసేయాలి. అంటే బాల్ లాగా వచ్చింది సేమ్. నాకు ఎంత సాఫ్ట్గా ఉంది. సుషి లోపలికి పెట్టేసి ఇది ఇలా పెట్టేద్దాం. ఇంకా రౌండ్గా ఇట్లా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చింది. ఇలా పెట్టి ఓకే, ఇలా పెట్టిన కొంచెం ఇలా అని చిత్రాన్నం, మమ్మీ చిత్రాన్నం పెడుతుంది. చిత్రాన్నం అంటే మా మమ్మీ చేసేది చాలా అంటే చాలా బాగుంటుంది. అయ్యా, ఇది ఎట్లా మర్చిపోయిన డిప్రెషన్, ఏదో మిస్ అవుతుంది అనుకున్నా. ఇదే నేను డిప్రెషన్కి అయిపోతున్నాను గైస్. ఇంకా పెండింగ్ ఉంది అందులో చేసేది, చూపిస్తాను రండి. ఇదే చూపిస్తా. ఆల్రెడీ నేను టేపు ఇంకా సీజర్కి తెచ్చేసుకున్నా. అంతా అయిపోయినాక మీకు చూపిస్తాను, వేరే వీడియోలో చూపిస్తా. బై గాయ్, ఇష్ యూ ఆల్ బాయ్. షూ bye.